వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం. ఇటీవల ఒక టీవీ ఛానల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా ఒక విలేకరి గారు అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి చిత్రించడం జరిగింది. దీని తదనంతరం జరిగిన పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, రాజకీయ పార్టీల మీద ఉన్న ఇష్టాలను బట్టో అనిష్టాలను బట్టో లేదా ఆయా రాజకీయ నేతల మీద ఉన్న అభిమానాన్ని బట్టో వ్యతిరేకతను బట్టో ఈ చర్చలు జరుగుతున్నాయి, కానీ వాస్తవిక దృక్పథంతో జరగడం లేదు. నిన్న మొన్నటిదాకా జన విజ్ఞాన వేదికలో నాయకుడిగా చలామణి అయిన వ్యక్తి, ఆయన నాకు కూడా మిత్రుడే, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి వేశ్య అనే పదప్రయోగం చేయడం తప్పు కాదు, ఆ విలేకరి మాట్లాడిన దాంట్లో దోషం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఆ వేశ్య పదప్రయోగాన్ని తప్పుబట్టి ప్రస్తుతం వేశ్య అనే పదాన్ని ఎవరూ వాడడం లేదు, సెక్స్ వర్కర్ అని వాడుతున్నారు. నిజానికి ఈ రకమైనటువంటి వ్యభిచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే, ప్రాంతాల వారీగా హెచ్చుతగ్గులు ఉన్నాయి తప్ప. ఈ పదాన్ని ప్రయోగించేటప్పుడు ప్రధానంగా ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు, కానీ మగవాళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు. ఒక మహిళ సెక్స్ వర్కర్గా మారింది అంటే ఆవిడ వెనకాల అనేక మంది పురుషులు ఉంటారు. టెక్నికల్గా చూస్తే ఈ వృత్తిలో ఉన్న ఆడవాళ్ళ కంటే ఆ వృత్తిలో ఉన్న ఆడవాళ్ళని ఉపయోగించుకునే మగవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రోజున మగవాళ్ళు కూడా కొంతమంది ఆ వృత్తిలోకి ప్రవేశించిన విషయం మనకు తెలుసు. నాగరికత పెరిగిన తర్వాత వచ్చినటువంటి మార్పు అది. ఇందుకు విషయం ఏంటంటే, టీవీ చర్చలో పాల్గొన్న వ్యక్తి ప్రస్తావించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాడిన పదం ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అని, FSW అని వాడారు వాళ్ళు. దాన్ని సమర్థిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినటువంటి జన విజ్ఞాన వేదిక గత నాయకుడు ప్రాస్టిట్యూట్ అనే పదానికి నిఘంటువులు వేశ్య అనే అర్థం చెబుతున్నాయి, మరి వేశ్య అనే పదం వాడడం తప్పు ఎలాగవుతుంది అని చెప్పి నన్ను ప్రశ్నించడం జరిగింది. ఆయన తెలివితేటలకి ఇది ఒక మచ్చుతునక. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ఇతరత్రా కానీ ఎక్కడ ఏ నివేదికల్లోనూ ఇటీవల కాలంలో ప్రాస్టిట్యూట్స్ అని వాడడం లేదు. ఫిమేల్ సెక్స్ వర్కర్సు, మేల్ సెక్స్ వర్కర్సు అని మాత్రమే వాడుతున్నారు. ఈ ప్రాస్టిట్యూట్ అనే పదం ఇంటర్నెట్లో కొడితే వేశ్య అనే అర్థం వస్తుందని చెప్పిన ఆ మిత్రుడు, ఈజ్ ది వర్డ్ ప్రాస్టిట్యూట్ అవుట్డేటెడ్ అని ఇంటర్నెట్లో కొడితే ఏం సమాధానం వస్తుందో ఒకసారి చూడడం మంచిది. అంటే నిఘంటువుల్లో ఉన్న పదాన్ని వాడితే తప్పేంటని ప్రశ్నించే వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఈవేళ అంటరానితనం లేదు, కానీ అన్టచబిలిటీ అనే పదానికి నిఘంటువుల అర్థాన్ని చెబుతాయి. దాన్ని మనం ప్రాక్టీస్లో పెడదామా? సతీ సహగమనం వాడుకలో లేదు, కానీ ఇవాళకి కూడా స్మృతుల్లో సతీ సహగమనం ప్రస్తావన ఉంది, నిఘంటువుల్లో సతీ సహగమనం ప్రస్తావన ఉంది. దాన్ని ఆచరిద్దామా? మరి మనం శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలి, వాస్తవిక దృష్టి కలిగి ఉండాలి, ఆధునిక ఆలోచనలతో ఉండాలి అని చెప్పేటువంటి జన విజ్ఞాన వేదికలో పనిచేసే నాయకులే ఈ రకంగా మాట్లాడితే ఎలా అర్థం చేసుకోవాలి? ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అని చెప్పి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాలో న్యూస్ వస్తే దాన్ని ప్రాస్టిట్యూట్ అనే పదంతో ఎలా ఈక్వేట్ చేస్తారు? అసలు ఫిమేల్ సెక్స్ వర్కర్స్ వెనకాల ఉండేటువంటి దీనగాథల గురించి ఎప్పుడైనా
తెలుసుకునే ప్రయత్నం చేశారా ఇటువంటి వాళ్ళు? ఎందుకంటే వ్యభిచార కారణంగా హెచ్ఐవి బారిన పడిన వాళ్ళకి నేను 13 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించాను. వాళ్ళ ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. ఆ వృత్తిలో ఉన్న ఆడవాళ్ళని కదిపితే ఒక్కొక్కళ్ళది ఒక్కో దీనగాథ బయటకు వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళే పురుషుల వెనక ఇన్ని దీనగాథలు ఉండవు. అందుకే శ్రీశ్రీ అన్నాడు, అదిగో చూడు చిన్నమ్మి బ్రతుకుతోంది తన ఒళ్ళమ్మి, ఆమె ఇంకిన సెలయేరు ఇంకిపోదామె కన్నీరు అన్నాడు. మరో కవి అన్నాడు, చెరచువారులోన పురుషుల చెప్పబోరు అన్నాడు. ఇప్పుడు ఎందుకు నిజంగా వీళ్ళకి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద గనక జాలి, దయ, కరుణ లేదా సామాజిక దృష్టి కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వాళ్ళు సాధారణ జనజీవన స్రవంతిలో కలవడానికి ప్రభుత్వం వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించాలి, లేదంటే ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయడం అవసరమా, ప్రత్యేక ఆర్థిక సహాయం చేయడం అవసరమా, ఏదైనా వ్యాపారంలోకి దింపడానికి ఆర్థిక సహాయం చేయాలా, ఇటువంటి సూచనలు చేయడం మానేసి రాజకీయంగా ఉన్న కక్షల కారణంగా మొత్తం అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను అందరికీ వర్తించే విధంగా కామెంట్ చేయడం అనేది ఏ మేరకు సబబో ఇటువంటి మిత్రులు ఆలోచించాలి. ఇటీవల కాలంలో ఆయన పెడుతున్న ఇతర పోస్టులను కూడా నేను గమనించా. ఆయన పెట్టిన పోస్టులని కనుక ఎవరైనా వ్యతిరేకించినట్లయితే వీళ్ళు పేదలకు వ్యతిరేకులు, సంక్షేమ పథకాలకు వ్యతిరేకులు అని చెప్పి ఆయన రకరకాలుగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళు పేదల కోసం ఏం చేస్తున్నారో, పేదల పక్షపాతిగా తమ ఆదాయం నుంచి ఏ మేరకు ఖర్చు పెడుతున్నారో కూడా చెబితే కాస్త కోస్తో అటువంటి వాదనలకు అర్థం ఉంటుంది. నా సంపాదనలో నేను నాకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏ రకంగా నా సంపాదనను ఖర్చు పెడుతున్నానో తెలుసుకోవాలంటే అటువంటి వాళ్ళు మా ఇంటికి వస్తే తెలుస్తుంది. విమర్శ కనబడగానే అవతల వాళ్ళ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయడం, మీరు కూడా అప్పుడప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగే రీతిలో మాట్లాడుతున్నారని చెప్పి ఎదురుదాడి చేయడం, అది సైన్స్ దృక్పథం అనిపించుకోదు. ఈవేళ వాస్తవానికి నెత్తి మీద పెట్టుకుని ఊరేగించాల్సినంత గొప్ప రాజకీయ నాయకులు ఎవరో కూడా మన మధ్య లేరు. అయినప్పటికీ కూడా మనకి వ్యక్తిగతంగా ఉన్న ఇష్టాన్నో అనిష్టాన్నో దృష్టిలో పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలను నెత్తికెత్తుకోవడం, కొంతమంది రాజకీయ నాయకులకు భజన చేయడం, కొంతమందిని దుర్మార్గులు, దుష్టులు, అవినీతిపరులు, నేరస్తులు అని చెప్పి చిత్రించడానికి ప్రయత్నం చేయడం ఆధునిక దృక్పథం అనిపించుకోదు. ఎందుకు అంటే ఈవేళ దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా దాదాపు అవినీతిపరులుగానో నేరస్తులుగానో ముద్రపడిన వాళ్ళే. ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి లేదా వాళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎంతని మీ నీతిమంతులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అటువంటివేమీ చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వేశ్య పదప్రయోగం తప్పు కాదు, ఆయన రిపోర్ట్లో ఉన్న విషయాలనే చెప్పాడు అని చెప్పి వెనకేసుకురావడం ఎంతవరకు సమంజసమో అటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. రిపోర్ట్లో వేశ్య అనే పదం లాగా అర్థం వచ్చే పదాలు ఏమీ వాడలేదు వాళ్ళు. పైగా ఆ పదప్రయోగం చేసినటువంటి వ్యక్తే కోర్టులో నేను తప్పు చేశానని అనిపిస్తోంది అని చెప్పి ఒప్పుకున్న సందర్భంలో ఆయన ఆ పదప్రయోగం చేయడం తప్పు కాదు, ఒప్పే అని చెప్పి మనం చర్చ చేయడం ఏ మేరకు సబబో ఈవేళ ఆధునిక సమాజంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ఇష్టాలకు అనుగుణంగా వాదన చేస్తూ
యూనివర్సల్గా ఇదే రైటు అని చెప్పి చెప్పడం సమంజసం కాదు. ఏదైనా విషయపరంగా చర్చ జరిగినప్పుడు ఆ విషయానికి సంబంధించి అర్థ వివరణ ఇవ్వడం, ఆ విషయానికి సంబంధించి ఇతరులకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వాస్తవాలను తెలియజేయడం వేరు. సందర్భ శుద్ధి లేకుండా యూనివర్సల్గా స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. ఈ రెండిటికి మధ్యన ఉన్న వైరుధ్యాన్ని అలాంటి మిత్రులు గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.